నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సైనసైటిస్కి అంటే సైనసైటిస్ ప్రాబ్లంకి వాడవలసిన వెస్టీజ్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకుందామండి. మనకు సీజన్ మారినప్పుడల్లా కొంతమందికి సైనస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. కొంతమందికి హెవీగా ఉంటుంది, కొంతమందికి ఎప్పటి నుంచో కూడా ఉంటుంది, అది తగ్గదు. మరి సైనస్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి వాడవలసిన వెస్టీజ్ సప్లిమెంట్స్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. మరి సైనస్ ప్రాబ్లంకి సైనసైటిస్ ప్రాబ్లంకి మనం కామన్గా సైనస్ ప్రాబ్లం అంటాం కదా, ఈ సైనసైటిస్ ప్రాబ్లం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. మరి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఎక్కువ శాతం అంటే ప్రతిసారి కూడా ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది. ఆ జలుబు చేయటం వల్ల ముక్కు అనేది పొంగిపోవటం, అంటే ముక్కు కొంచెం వాపుగా అనిపించటం, ముక్కు నుంచి మసక గాలిలో కూడిన కఫం అనేది రావటం, ముక్కు నుంచి కూడా, గొంతు నుంచే కాదు కఫం అనేది ఈ ముక్కు నుంచి కూడా వస్తూ ఉంటుంది వీళ్ళకి. అలాగే ముక్కు లేదా కంటి చుట్టూ నొప్పి, బాగా నొప్పిగా ఉండటం అనేది, కంటి పైభాగం శ్వాసలో వాసన లేకపోవటం లేదా ముక్కు మూసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు శ్వాస తీసుకునే అంత కూడా ఉండదు. ఆ శ్వాస తీసుకున్నప్పుడు కూడా స్మెల్ అనేది తెలియకుండా ఉంటుంది. లేదంటే ముక్కు బెరగటేసినట్టు బాగా బిగుసుకుపోయినట్లుగా ఉంటుంది. ఇంకా తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ముఖ భాగంలో ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరో ఇట్లా పట్టుకొని నొక్కినట్లు, ఇట్లా ప్రెస్ చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలసట ఎక్కువగా ఉంటుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది. చిన్న జలుబు చేస్తేనే చాలా నీరసంగా ఉంటుంది కదా. మరి సైనస్ ప్రాబ్లం అనేది మొహం అంతా కూడా ఉంటుంది. మొహంలో ఉన్న చిన్న చిన్న గదుల్లాగా ఉంటాయి, వాటిలంతా కూడా వాటర్ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ తక్కువ జ్వరం, అంటే జ్వరం అనేది అప్పుడప్పుడు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా తల తిరగడం లేదా మొద్దుబారినట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది. తల ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది వీళ్ళకి, తల మొద్దుగా అనిపిస్తూ ఉంటుంది. గొంతులో తడిగా ఉండటం లేదా గరుకుగా అనిపించటం, అంటే గరుకుగా అంటే నసనసగా అనిపించటం, బరసగా ఉండటం, అట్లా అనిపిస్తూ ఉంటుంది. పెద్దస్తమానం తెమడొచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల గొంతు తడిగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళకి మరింత ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం సేపు మనం శ్వాస పీల్చుకోకపోతేనే, కొంచెం జలుబు చేస్తేనే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా శ్వాసలో. అలాంటిది మరి సైనస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు నిరంతరం అలాగే ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అనమాట. మరి సైనసైటిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఐక్యూట్ సైనసైటిస్ అంటే తాత్కాలికంగా కొన్ని రోజులు లేదా వారంలో తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వారాల్లో, 2 వారాల్లో అట్లా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఐక్యూట్ సైనసైటిస్ అంటారు. అదే కాకుండా క్రానిక్ సైనసైటిస్ నిరంతరం, అంటే ఇది ఎక్కువ రోజులు 12 వారాల కంటే పైగా అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ రోజులు ఈ సైనస్ ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడతా ఉంటుంది. మరి ఇలా 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి ఇలాంటి ఇబ్బందులు మనకి త్వరగా తగ్గాలి అన్నా, బెస్ట్ రిజల్ట్స్ మనం తీసుకోవాలన్నా వెస్టేజ్లో సప్లిమెంట్స్ ది బెస్ట్ అనమాట. ఈ సప్లిమెంట్స్ ఏం వాడాలి, ఎలా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఖచ్చితంగా 6 మంత్స్ వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ రావటం అనేది కూడా జరగదండి. ఖచ్చితంగా 100% చాలా మంది వాడి ఉన్నారు. మన టీంలోనే మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. టెస్టిమోనీస్ కూడా షేర్ చేస్తాను త్వరలోనే. ఫస్ట్ వన్ వచ్చేసి రెస్పోకేర్ అండి. ఇది ఆయుష్ అంతే బ్రాండ్లో దొరుకుతుంది మనకి, ఆయుర్వేద ప్రోడక్ట్. ఈ రెస్పోకేర్ వచ్చేసి ఈ సైనస్ ప్రాబ్లంకి పూర్తి సొల్యూషన్ ఇవ్వగలదు. అలాగే జలుబు, దగ్గు, కఫం వీటన్నిటిని కూడా తగ్గించడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఫస్ట్ నేను వాడుకున్న ప్రోడక్ట్ ఇది. ఈ వెస్టేజ్ గురించి తెలిసిన ఫస్ట్ స్టార్టింగ్లో నేను వాడుకున్న ప్రోడక్ట్ ఇది. కరోనా టైంలో వచ్చిన కాఫ్ని చాలా బాగా తగ్గించింది 4 డేస్లోనే. ఎన్ని మందులు వాడినా తగ్గని నాకు ఆ ప్రాబ్లం అనేది రెస్పోకేర్తో క్లియర్ అయింది. మరి ఈ రెస్పోకేర్ వచ్చేసి 2 టైమ్స్ యూజ్ చేసుకోవాలండి. భోజనం చేసిన అరగంట తర్వాత ఉదయం 1, రాత్రిపూట 1 యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కొలెస్ట్రామ్, ఆవు మురుపాల నుంచి తయారు చేస్తారు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. ఈ సైనస్ ప్రాబ్లంకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. ఇమ్యూనిటీ లేకపోతే త్వరగా తగ్గదు ఈ ప్రాబ్లం అనేది. ఇమ్యూనిటీ కోసం, అలాగే ఇన్ఫెక్షన్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది కొలెస్ట్రామ్ అనేది.
మరి కొలెస్ట్రాల్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పరగడుపును వేసుకోవాలి. తినడానికి ఒక అరగంట ముందు, ఒక గంట ముందు వేసుకున్నా పర్వాలేదు, అలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నూనె అనేది మన సెల్స్ని, బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఉండే మౌత్ని ఓపెన్ చేయడంలో ఎక్స్పర్ట్. ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, నూనె ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి నో ఆపరేషన్, నో ఇంజెక్షన్, అలాగే బీపీలు షుగర్లు వచ్చే అవకాశమే లేదు. ఈ నూనెని రెగ్యులర్గా వాడుకోవటం వల్ల మంచి బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవచ్చు, అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎలాంటి డిసీజులు బాడీలోకి రాకుండా చూసుకోవచ్చు. మరి ఈ నూనెని పరగడుపున యూజ్ చేసుకోవాలండి. ఉదయం ఒకటి సాయంత్రం పూట ఒకటి, వారానికి 5 రోజులు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి 5 రోజులు వేసుకున్న తర్వాత 2 డేస్ అనేది రెస్ట్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఆమ్లా. ఈ ఆమ్లా వచ్చేసి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అధికంగా మన బాడీలో ప్రతిరోజు అందించాల్సిన దానిలో సి విటమిన్ కూడా ఉంది. సి విటమిన్ అనేది మనకు నిలువ ఉండదు, ఏ రోజుకు ఆ రోజు ఏ పూటకు ఆ పూట అందించాలి. చక్కగా ఈ ఆమ్లాని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత వేసుకోవాలి. మన కొలెస్ట్రాల్ వేసుకున్న ఒక గంట తర్వాత ఆమ్లాని వేసుకోవాలి. ఈ గ్యాప్ అనేది చూసుకొని వేసుకోవాలండి, గంట తర్వాత వేసుకోవాలి. కొలెస్ట్రాల్ కూడా మనకి ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ తాగిన తర్వాత క్యాప్సూల్ వేసుకొని ఇంకొక గ్లాసు వాటర్ తాగాలి. మిల్క్ కదా, త్వరగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పంచతులసి. ఈ పంచతులసి వచ్చేసి 5 రకాల తులసులతో మనకు తయారు చేసిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎక్కడైనా సరే మనకి 2 రకాల తులసులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, మహా అంటే బ్రహ్మ తులసి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతకు మించి ఇంకా వన తులసి, కర్పూర తులసి అనేది కనిపించవు మనకి. మరి 5 రకాల తులసులతో తయారైన వండర్ఫుల్ అరకు మనకి పంచతులసి. ఈ పంచతులసి వచ్చేసి రోజుకి 3 సార్లు కూడా యూజ్ చేసుకోవచ్చండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 చుక్కలు వేసుకొని తాగటం వల్ల బెస్ట్ రిలీఫ్ ఉంటుంది. అలాగే ముక్కు బిగుసుకుపోయినప్పుడు ఒక క్లాత్ పైన ఒక 2 చుక్కలు వేసుకొని ఆ స్మెల్ కూడా పీలుస్తూ ఉంటే ఫ్రీ అయిపోతూ ఉంటుంది అనమాట. బ్రీతింగ్ అనేది చాలా ఫ్రీ అవుతుంది. ఇంకా వచ్చేసి ఎదర ఛాతీ పైన, వీపు పైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లల్లో అయితే కడుపు నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. కడుపు నొప్పి ఉన్న, జలుబు, దగ్గు అలాంటివి ఉన్నా సరే పిల్లలకు కూడా మనం మంచిగా పట్టించుకోవచ్చు. ఇది గోరువెచ్చని నీళ్ళలో వేసి పట్టించి వాళ్ళ ఛాతీ పైన, వీపు పైన కూడా మసాజ్ చేయటం, అలాగే ముక్కుకి స్మెల్ తగిలేలాగా చక్కగా ఒక 2 చుక్కలు కర్చీఫ్ మీద వేసి చూయించడం అనేది బెస్ట్ అన్నమాట. ఇలా మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నా ఈజీగా తగ్గిపోతుందండి. చక్కగా వాడుకుంటే 3 మంత్స్లోనే మనకు బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఇంకా అదనంగా 1-2 నెలలు వాడుకుంటే మన లైఫ్ టైంలో మళ్ళీ ఇబ్బంది ఉండదు. చక్కగా ఇలా ప్రోడక్ట్స్ వాడుకొని సైనసైటిస్ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెట్టుబడి లేని వ్యాపారం ఎవరైనా చేయాలి అనుకున్నా, అలాగే చేస్తున్న పనితో పాటు ఈ బిజినెస్ని చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్లో మనీ ఫ్రీడమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ బాసిజం ఉండదు, ఎవరికి వాళ్లే బాసు. మన ఓన్ బిజినెస్, పెట్టుబడి లేని అతిపెద్ద వ్యాపారం, ఎవరికి వాళ్ళకే ఓన్ బిజినెస్. దీని గురించి వివరాలు ఏమన్నా తెలుసుకోవాలి అన్నా, 3 తరాల ఇన్కమ్ని సంపాదించి సృష్టించుకోవాలి అన్న ఒక బెస్ట్ ఆప్షన్ వెస్టీజ్. ఈ వెస్టీజ్ కూడా ఇండియా కంపెనీ. డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఈ బిజినెస్ చేయాలి అనుకుంటున్నామంటే పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు, అలాగే యూట్యూబ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా 100% అనేది సపోర్ట్ ఉంటుంది. మనకి ఉన్న ఖాళీ టైము, అలాగే నోటి మాట మాత్రమే పెట్టుబడి. ఇక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. మనకున్న చిన్న టైం ఏదైతే ఖాళీ ఉంటుందో ఆ టైంని యూజ్ చేసుకొని అదనపు ఇన్కమ్ కోసం ఒక మంచి అవకాశాన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశం. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తూ ఎక్కువ లైక్స్ వస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఒక్కొక్క వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. మనందరి కోసం కదా, కొంచెం నాకు కూడా ఎంకరేజ్మెంట్ కావాలి.
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. లైక్స్ అవి చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.